హైదరాబాద్ ప్రగతి భవన్ లో కూడా ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధు మిత్ర పరివార సమేతంగా విచ్చేసి శ్రీ సీతారామచంద్ర ప్రభువుల తిరుకల్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సును ధరించి శుభపరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచున్నాము. మంగళం మహత్ శ్రీ 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 ఇట్టు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్. जानकीं परिणसद्गोदण्डदण्डं करे चक्रं चोर्धकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातवत्रनयनं भद्राद्यमूर्ध्वस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे ध्याजे भद्राद्यवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्यसेवितम्. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి మూర్తి కట్టిన శ్రీరామచంద్రుల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దల్ని స్వాగతించారు భద్రాచలం దేవస్థానం వేదమూర్తులు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి బృందం. మన జీవనం కాలాధీనం, పుట్టుక నుండి కాలంతోనే ప్రయాణిస్తున్నాం, కాల సముద్రాన్ని ఈదుతున్నాం, కాల శిఖరాన్ని అధిరోహిస్తున్నాం, కాల గమ్యాన్ని చేరుకునేందుకు కాలం అనే వంతెన మీదుగానే కలకాలం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం సుఖంగా సౌభాగ్యవంతంగా సాగాలి తెలంగాణ ప్రజలందరికీ అంటూ కాంక్షిస్తోంది వేదిక. ఇప్పుడు శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి చంద్రశేఖర శర్మ గారి శిష్యులు, మల్లాది వారి శిష్యుణ్ణి అని గర్వంగా చెప్పుకునే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణంతో మనమందరం పుణ్యాన్ని మూట కట్టుకుందాం. సంతోష్ కుమార్ శాస్త్రి గారు.